పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు కిలారు దిలీప్ గారు వారు ఒక పాకెట్ డైరీ ఆవిష్కరణకి ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. చూసినప్పుడు డైరీని ఆనందం వేసింది. ఎందుకంటే చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే అంత్యోదయ స్ఫూర్తితోటి పనిచేస్తుందో, అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుందో ఆ యొక్క సిద్ధాంతం, మూల సిద్ధాంతం నుండి స్ఫూర్తి పొందుతూ నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ ఎటువంటి కుల మత వర్ణ వర్గాలతోటి సంబంధం లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో, అదేవిధంగా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నాకు సంబంధించి భారతదేశంలో నాకు 4 కులాలే ఉన్నాయి. అవి 1 రైతు, 1 మహిళ, 2 మహిళ, 3 యువత, ఆ తర్వాత అట్టడుగున ఉన్నటువంటి వారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారు ఆ రకంగా వారు పనిచేస్తూ గడిచిన 10 సంవత్సరాల కాలంగా కూడా ప్రతి ఒక్కరికి, ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో వారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదేమో అనేటువంటి ఒక భావన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి సందర్భంలో ఈ మధ్యనే వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర నాయకత్వం మన రాష్ట్రంలో, అంటే యావత్ భారతదేశంలో 2.5 లక్షల గ్రామాలకి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతిష్టాత్మకంగా LED వ్యాన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాటి ద్వారా ప్రజలకి కేంద్ర ప్రభుత్వం వారికి అందించినటువంటి పథకాలని అవన్నీ కూడా బాగా విశ్లేషించి చెప్పడంతో ప్రజలకి ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఇవాళ దిలీప్ గారు ఈ డైరీ వేసినటువంటి సందర్భంలో వెనకమాల 2 పేజీల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుపరిచి వారు అందివ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో కూడా వారికి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తున్నారని, అదేవిధంగా మోర్చాల మాధ్యమంగా కూడా మేము ఆ వర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేశామో వాటన్నిటినీ కూడా ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ సాయంత్రం ఎస్సీ మోర్చా మాధ్యమంగా ఆత్మీయ సభ అనేది వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి కేంద్రం నుండి మంత్రులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర నాయకత్వం కూడా ఇవాళ వస్తున్నారు. అదేవిధంగా రేపు ఏలూరులో సంయుక్త మోర్చా బయటకని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 7 మోర్చాలు ఉంటే వారందరినీ కలిపి కూర్చోబెట్టి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి సమాలోచన రేపు ఏలూరులో జరుగుతుంది. ఆ తర్వాత 7వ తారీఖున ఓబీసీ మోర్చా ఏదైతే ఉందో గోపి గారి నాయకత్వంలో అది విశాఖపట్నంలో ఒక పెద్ద సభ నిర్వహించుకునేటువంటి ప్రయత్నం, కృషి చేయటం జరుగుతున్నది. కనుక ఈ మోర్చాల మాధ్యమంగా కూడా మేమేం చేస్తున్నాం, ఆ వర్గాల వారికి ఏం చేస్తున్నాం అనేటువంటి సమాచారాన్ని వారికి అందవేసే ప్రయత్నం మోర్చాల మాధ్యమంగా కూడా జరుగుతుంది. కనుక ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ జరిగినటువంటి డైరీ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రేపు ఎల్లుండి జరిగేటువంటి మోర్చా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల వద్దకి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని వారికి చేరవేసేటువంటి ఒక ప్రయత్నంగా అందరూ కూడా పరిగణించాలి. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా నా కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే ఇవాళ న్యూ ఇయర్ డైరీ ఏదైతే ఉందో మా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, దాని ముఖ్య ఉద్దేశం ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా మేము ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఒక 10 పేజీల్లో మా కార్యకర్తలందరికీ కూడా ఏదన్నా మిస్ అయినా కానీ ఈ హ్యాండ్బుక్ హ్యాండీగా ఉండేటట్టు విధంగా చేశాము. అట్లానే మన్ కీ బాత్ ఎవ్రీ మంత్ ఏ రోజైతే మన్ కీ బాత్ ప్రధానమంత్రి గారు చెప్తారో ఆ డేట్ కూడా ఎవరు కూడా మర్చిపోకుండా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది. అలానే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ, అట్లానే ఈ ఆఫీస్ బేరర్స్ అందరూ ఫోన్ నెంబర్లతో పాటు ప్రతి కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండేటట్టు ఈ న్యూ ఇయర్ డైరీ ప్రింట్ చేయడం జరిగింది. ఇది మా కార్యకర్తలందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా మొత్తం అందరికీ ఈ బుక్స్ పంచడం జరుగుతుంది. పురంధేశ్వరి గారు ఇవాళ ఈ బుక్ లాంచ్ చేశారు. ఆవిడ చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా చెప్పారు. ఇవాళ మేము రాష్ట్రంలో ఏ విధంగా మా ఆలోచన ముందుకు తీసుకెళ్ళబోతున్నామో కనుక రథసారథి గారు ఆవిడ
చేసే ఆలోచన ప్రతి ఆలోచనని కూడా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్ళటానికి కష్టపడతామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నాను.